పవన్ కళ్యాణ్ గారి నాయకుడు కొంచెం శంకర్ ముందుకు రా ఎక్కడికి వెళ్ళాలి జగన్ గుండెల్లోకి వెళ్ళాలి మధ్యలో ఆడు ఇంకా వస్తుంది ఎందుకులమ్మా నడుస్తున్నాయా మనం గ్లామర్గా అంటాం మంచిగా రామ अरे वाला పెట్టు 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 స్విచ్ పెట్టు కారణాలు పెట్టు పెట్టు అన్న తెరది పెట్టు తెరది పెట్టు కింద పెట్టాను మంచి కొంచెం ఇంకోటి పెట్టేసింది ఫాస్ట్ గా ఎవరు పెడతారు రాజ్యా రెడీ పెట్టారు
అందులో కూడా ఉంది ఓకే. మోడీ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన. ప్రజలు మెచ్చిన పాలన వచ్చి సంవత్సరం అయినటువంటి సందర్భంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఒక పండుగ వాతావరణంలో ప్రజలందరితో కలిసి పండుగ వాతావరణాన్ని రాష్ట్రం మొత్తం కూడా జరుపుకుంటా ఉంది. అంటే గత 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారు. వచ్చిన తర్వాత సుమారుగా 7-8 నెలల్లో ఆ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల బాధతో అతలాకుతలమై మరలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిపాలనలో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ రోజున రాష్ట్రం ఈ సంవత్సర కాలంలోనే మరలా కూడా అభివృద్ధి వైపు పరుగులు పెడతా ఉంది. కాబట్టి ప్రజలందరితో ఈ రోజున సంవత్సర కాలం అయింది సుపరిపాలన మొదలైన ఉద్దేశంతో మేము ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ప్రజలందరికీ కూడా మరొకసారి మేము హామీ ఇస్తా ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం తరఫున ప్రజల మేలు కోరి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తాం. ప్రజలు సుఖ సంతోషంగా ఉండే విధంగా పరిపాలన కొనసాగిస్తాం. అట్లానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పిలిపించాడు వెన్నుపోటని. సంవత్సర కాలంలోనే నువ్వు తట్టుకోలేక ప్రజలందరూ నన్ను వెన్నుపోటు పొడిచారని ప్రజలను అవహేళన పరుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఇటువంటి వ్యక్తిని ఈ యొక్క రాష్ట్రంలో రాజకీయాల్లో పనికిరాడని చెప్పి కూడా మేమందరం తెలియజేస్తా ఉన్నాం. అట్లా ప్రజలందరూ చేత్కరించుకున్నారు. దయచేసి మీరు ఇక ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రాకుండా ఉంటే ఈ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పి కూడా మనం చేసుకుంటా ఉన్నాం. అట్లానే మరొకసారి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రజలందరికీ ఈ యొక్క సంవత్సర కాలం అయినటువంటి పరిపాలన సంవత్సర కాలం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసింత విజయం చేకూర్చినటువంటి మా వీర మహిళలు ఉదయం నుంచి కష్టపడుతూ ఉన్నారు. అందరూ కూడా అన్ని రోడ్లలో కూడా ముగ్గులేస్తూ అందరితో హ్యాపీగా ఈ యొక్క సంవత్సర పాలనలో ఏమేమి మంచి జరిగిందని చెప్పుకుంటూ ఈ యొక్క రోజు కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అందరికీ కూడా మా కార్యకర్తలకి మా నాయకులకి వీర మహిళలు అందరూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ తరఫున సెలవు తీసుకుంటాం. కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే రోజున జూన్ 4వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం అధికారం చేజిక్కించుకుని సంవత్సరం అయింది. గతంలో 2019 నుంచి 24 దాకా జరిగినటువంటి 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో చీకటి రోజులను తలపించడమే కాకుండా ఒక రాక్షస పాలనని ప్రజలందరూ చూసిన తర్వాత ఆ రాక్షస సంహారంలాగా మనకు పురాణాల్లో చూస్తాం రాక్షస సంహారాలని. ఆ సంహారంలాగా జూన్ 4న ప్రజలు ఇచ్చినటువంటి ఒక తీర్పుతో ఒక చెడు మీద మంచి గెలిచింది అని ఏదైతే అనుకున్నామో దానికి సంవత్సర కాలం అయినటువంటి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా మంచి జరగాలని కోరుకునే వ్యక్తి కనుక ఒక ఆలోచనతో సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలం అయిపోయిన తర్వాత మంచి మీద ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఏదైతే మంచి జరుగుతుందని ఆశిస్తున్నారో దానికి ఒక శుభ సూచకంగా ఈ రోజున మనం సెలబ్రేషన్ చేసుకుందామని చెప్పి ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అలానే ఉమ్మడి గుంటూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉదయం నుంచి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కానీ కూటమి నాయకులు కానీ అందరూ కలిసి రంగవల్లులు చేయటం కానీ ఇప్పుడు ఈ పూట అందరూ కూడా దీపారాధనలు చేసి క్రాకర్స్ పేల్చుకుని ఒక పండగ మళ్ళా ఆంధ్ర రాష్ట్రంలో పండగ అంటే మనకి తెలిసి సంక్రాంతి దీపావళి జరుగుతాయి కానీ